మహిమాపూర్ అనే ఊళ్ళో మనోరంజన్ అనే ఒక ధర్మాత్ముడైన బ్రాహ్మణుడుండేవాడు. నియమం తప్పకుండా పూజలు చేసేవాడు. అతనింటి వద్ద ఒక రావి చెట్టు ఉండేది. దానికి అతను రోజూ తప్పకుండా నీళ్లు పోసేవాడు. ఆ చెట్టు లక్ష్మీమాత నివాసం. లక్ష్మీమాత బ్రాహ్మణుని భక్తికి మెచ్చి అతనికి సాయం చేయాలి అనుకుంటుంది. ఒకరోజు లక్ష్మీమాత ఒక కన్య రూపంలో మనోరంజన్ ఎదుట ప్రకటితమవుతుంది. చెట్టు మీద నుంచి దిగుతున్న ఆ కన్యను చూసి మనోరంజన్ ఆశ్చర్యపోతాడు. నీవెవరమ్మా? ఇక్కడేం చేస్తున్నావ్? నా పేరు విభా నాన్నగారు. నువ్వు నన్ను నాన్న అన్నావు, కాని నేను నీ తండ్రిని కాదే. నాకు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. రోజూ రావి చెట్టుకు నీళ్లు పోస్తూ పూజ చేస్తున్న మిమ్మల్ని చూస్తున్నాను. అందుకే మిమ్మల్ని నాన్న అన్నాను. నాన్న, నేను మీ ఇంటికి రావచ్చా? ఇది విన్న మనోరంజన్ ఆలోచనలో పడతాడు. ఈ అమ్మాయిని నేను ఇంటికెలా తీసుకెళ్తాను? నాకిప్పటికే 6 కూతుళ్లున్నారు. ఏదో ఒకటి తిని రోజులు వెళ్లదీస్తున్నాం. ఈమెను ఇంటికి తీసుకెళ్తే ఏం పెడతాను? అవన్నీ ఈమె ఎలా తినగలదు? విభా ప్రతిరోజు అదే ప్రశ్న అడిగేది. కాని మనోరంజన్ అది వినిపించుకోకుండా వెళ్లిపోయేవాడు. ఈ కారణంగా అతనికి తిండి సాయించడం కూడా మానేసింది. ఆరోగ్యం పాడవడం మొదలైంది. అతను వ్యాకులత చెందడాన్ని, సరిగ్గా తినకపోవడాన్ని అతని భార్య గమనిస్తుంది. ఏమండి, మీరు కొన్ని రోజుల నుండి దేని గురించో బాధపడుతున్నారు. సరిగ్గా తినడం లేదు కూడాను. ఏం జరిగింది? దేని గురించి అంతలా ఆలోచిస్తున్నారు? పుష్ప, నేను రావి చెట్టుకు నీళ్లు పోయడానికి వెళ్ళినప్పుడల్లా చెట్టుపై నుంచి ఒక కన్య వస్తోంది. నన్ను ఎంతో ప్రేమగా నాన్న అని పిలుస్తోంది. నాతో పాటు వస్తానని అడుగుతోంది. కాని నేనామెను ఎలా తీసుకురాగలను? మనకే బోలెడని కష్టాలున్నాయి. దీని గురించి అంతలా బాధపడడం ఎందుకండి? మనకి 6 కూతుళ్లున్నారు. ఆమె వస్తే 7వ కూతురవుతుంది. ఆమె మిమ్మల్ని నాన్న అని పిలిచింది కదా, ఇక ఆమె మన కూతురే. అయినా కూడా కూతుళ్ళు వారితో అదృష్టాన్ని తీసుకొస్తారట. మీరు ఆమెను రేపు ఇంటికి తీసుకురండి. ఒక్క మనిషి రావడం వల్ల అనర్థాలేం జరిగిపోవు. అమ్మా, నువ్వు రోజూ నన్ను అడుగుతున్నావు కదా, ఈ రోజు నేను నిన్ను మా ఇంటికి తీసుకెళ్తాను. మనోరంజన్ విభాని ఇంటికి తీసుకువస్తాడు. విభా ఇంటికి వచ్చాక బ్రాహ్మణుని భాగ్యం మారడం మొదలైంది. అతనికి అధిక మొత్తంలో భిక్ష దొరికేది. పుష్ప, ఈ అమ్మాయి వచ్చాక నా భిక్ష చాలా వృద్ధి చెందింది. ఇది వరకు ఒక చిన్న కప్పుడు బియ్యం దొరికేవి. అదే ఇప్పుడు ఒక మూట నిండా బియ్యం వస్తున్నాయి. ఈ విభా లక్ష్మీ అవతారంలా ఉంది. ఆమె ఏది? మిగతా పిల్లలందరూ బయట ఆడుకుంటున్నారు. తాను వంటింట్లో వంట చేస్తోందండి. వద్దంటే కూడా వినడం లేదు. చేతులు కాల్తాయని చెప్పినా వినడం లేదు. ఏం పర్వాలేదని అందరికీ తానే వండుతోంది. అయితే నేను చేతులు కడుక్కొని తొందరగా వస్తాను. విభా చేసిన వేడివేడి భోజనం తింటాను. విభా వంట చేస్తూ ఉంటుంది. విభా దేని మీద చెయ్యి వేస్తే దాని సైజు పెరిగిపోయేది. ఆమె ఎంతో రుచికరమైన భోజనం తయారు చేస్తుంది. అందరూ తినడానికి కూర్చుంటారు. విభా, నీ చేతిలో ఏదో మాయ ఉంది. భోజనం చేసి మనసుకు తృప్తిగా ఉంది. అయితే మరొక రొట్టి తినండి నాన్న, కొంచెం పప్పు కూడా. అందరూ భోజనం చేసి లేస్తారు. ఇంతలో పుష్ప వాళ్ళ అన్న మాధవ్ అక్కడికి వస్తాడు. అన్నయ్య, మీరేంటి ఇలా వచ్చారు? కూర్చోండి, నీళ్లు తీసుకొస్తాను. ఒక చిన్న పని మీద వచ్చానమ్మా. అలాగే నిన్ను చూసి వెళ్దామని వచ్చాను. నాకు నీళ్లు సరిపోవు. భోజనం కూడా చేస్తాను. చాలా ఆకలేస్తోంది. అయ్యో, తప్పకుండా, ముందు కూర్చోండి. పుష్ప విచారంగా కూర్చుంటుంది. ఎందుకంటే వండిన వంట అంతా అయిపోయింది. విభ అమ్మ మనసుని తెలుసుకుంటుంది. ఏమైందమ్మా? దేనికో బాధపడుతున్నారు? విభా, మీ మావయ్య వచ్చాడమ్మా. భోజనం చేస్తానంటున్నాడు. కానీ వంట మొత్తం అయిపోయింది కదా, ఆయనకేం పెడతాం? మీరేం చింతించకండమ్మా, అన్నీ వస్తాయి. విభా వంటింట్లోకి వెళ్లి చిటికలో వంట చేసేస్తుంది. తర్వాత మాధవ్కి వడ్డిస్తారు. మాధవ్ కడుపు నిండా తిని తర్వాత వెళ్లిపోతాడు. రాత్రవుతుంది. విభా పడుకోవడానికి వెళ్తుంటుంది. అమ్మా, దీపం వెలిగించి గదిలో పెట్టు. నేను అక్కడ పడుకుంటాను. కాని నువ్వు చిన్నపిల్లవి కదా, ఒక్కదానివే ఎలా పడుకుంటావు? ఏం పర్వాలేదమ్మా, నాకేం భయం లేదు. విభా తల్లికి నచ్చచెప్పి నిద్రపోవడానికి వెళుతుంది. విభా రూపంలో ఉన్న లక్ష్మీదేవి మధ్యరాత్రిలో లేచి
గదిలో అన్ని వైపులా చూస్తుంది. ఆమె దృష్టి పడుతూనే అక్కడంతా బంగారం, వెండి, వజ్రాలు, బియ్యం బస్తాలు, సరుకులతో నిండిపోతుంది. అప్పుడామె తన నిజ రూపంలోకి మారి గదిలోంచి బయటకు వెళుతుంటుంది. ఈ అలికిడికి మనోరంజన్కి మెలకువ వస్తుంది. నేస్తాలు, మీరిప్పటి వరకు ఈ వీడియో చూస్తుంటే మీరు ఏ ప్రదేశం నుంచి చూస్తున్నారో మాకు తెలియచేయండి. దీనితో మీకు నచ్చే కథలు మేము తయారు చేస్తాం. కళ్ళెదురుగా లక్ష్మీమాతను చూసి అతను ఆమె చరణాలపై పడతాడు. మీరు కన్య రూపంలో వచ్చారు. మీరు లక్ష్మీమాత అని మేము తెలుసుకోలేకపోయాం. మమ్మల్ని క్షమించమ్మా. ఇంతలో పుష్ప కూడా లేస్తుంది. మా వల్ల ఏదైనా అపరాధం జరిగి ఉంటే మన్నించమ్మా. లేదు, ఎలాంటి పొరపాటు జరగలేదు. మీరిద్దరూ నాకెంతో సేవ చేశారు. మీరు నాకెంతో నచ్చారు. మీరు రోజు భక్తితో నన్ను పూజించారు. అందుకే సంతోషించి ఇక్కడికి వచ్చాను. మీరు అందరికీ మంచే చేస్తారు. మీకు నా ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది. జీవితంలో మీకెలాంటి లోటు ఉండదు. హాయిగా జీవించండి. ఇలా అని చెప్పి లక్ష్మీదేవి అదృశ్యమైపోతుంది. లక్ష్మీదేవి తన భక్తులపై ఎల్లప్పుడూ కృప చూపిస్తుంది. ఒక ఊరిలో మమత, ఆమె భర్త హరిలాల్ జీవించేవారు. మమత అత్తగారు సవిత పరమ గయ్యాళిది. మమతంటే ఆమెకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఒకరోజు సవిత హరిలాల్తో, నాయనా, నీ భార్య రోజంతా ఇంటి పనిలోనే లీనమై ఉంటోంది. ఆమెను కూడా ఏదైనా ఉద్యోగం చేయమను. ఇంట్లోకి కొంచెం డబ్బులొచ్చేలాగా. నువ్వొక్కడివే ఎన్నాళ్ళని కష్టపడతావు అంటుంది. దానికి హరిలాల్, అమ్మా, ఈ ఊళ్ళో ఏం పని దొరుకుతుంది? నేను బానే సంపాదిస్తున్నాను కదా, ఇంకా తానెందుకు పనిచేయడం అంటాడు. ఇది విన్న సవితకు చాలా కోపం వస్తుంది. మమత ఈ మాటలు వింటుంది. మర్నాడు హరిలాల్ పనికి వెళ్ళిపోయాక అత్తగారితో ఈ విషయం గురించి మాట్లాడుతుంది. అత్తయ్య, నేను కూడా ఉద్యోగం చేసి సంపాదిస్తే బావుంటుంది. మీరు ఊళ్ళో ఆడవాళ్ళకి చెప్పండి, నేను టైలరింగ్ బాగా చేస్తానని. కావాలన్న వాళ్ళు నా దగ్గర బట్టలు కుట్టించుకోవచ్చు. సవిత ఈ విషయం ఊళ్ళోని వాళ్ళందరికీ చెప్తుంది. మెల్లగా మమత దగ్గరకు అందరూ బట్టలు తీసుకొస్తుంటారు. కానీ వచ్చిన డబ్బుల్లో ఎక్కువ మొత్తం సవిత తీసుకొని కొంచెం డబ్బులు మాత్రం మమతకు ఇచ్చేది. మమత అత్తగారితో, అత్తయ్య, ఈ బట్టలు కుట్టి నాకేమీ మిగలడం లేదు. ఊళ్ళో అందరూ తక్కువ డబ్బులు ఇస్తున్నారు. వచ్చిన డబ్బులేవో కుట్టడానికే సరిపోతున్నాయి. సవిత వచ్చిన డబ్బులన్నీ తానే ఉంచుకొని కొంచెం మాత్రం తనకిస్తోందని మమతకు తెలీదు. సరే, నువ్వు కుట్టనైతే కుట్టు. కొత్త పనిలో ఎప్పుడైనా మొదట్లో డబ్బులంతగా రావు, తర్వాతంతా సరవుతుందిలే. మమత లక్ష్మీమాతకు గొప్ప భక్తురాలు. రోజంతా ఎంతో కష్టపడి పనిచేసేది. రాత్రివేళ లక్ష్మీమాతను పూజించడంలో లీనమయ్యేది. ఒకరోజు రాత్రి లక్ష్మీమాతను ధ్యానిస్తున్న సమయంలో ఆమె కళ్ళలోంచి నీళ్లొస్తుంటాయి. అమ్మని ప్రార్థిస్తూ, అమ్మా, నేను నా భర్త ఎంతో కష్టపడుతున్నాం. కానీ మాకెప్పుడూ కష్టాలే. మేమేం చెయ్యాలో మీరే చెప్పండి. ఇలా లక్ష్మీమాతతో మాట్లాడుతూనే మమత అక్కడే నిద్రపోతుంది. మర్నాడు నిద్రలేచి రోజువారీ పనులలో లీనమైపోతుంది. తరువాతి రోజు మమత బట్టలు కుడుతూ ఉండగా ఒక చిన్న పాప ఆమె దగ్గరకు వస్తుంది. ఆమె, మీరు నా బట్టలు కుడతారా? నా దగ్గర డబ్బులు లేవు అంటుంది. అరే పాప, మొదట డబ్బులు తీసుకురా, తర్వాత మాట్లాడు. ఏం పర్వాలేదత్తయ్య, ఖాళీ టైంలో ఈ పాప బట్టలు కుడతాను. ఈ పాప ఎంత ముద్దుగా ఉందో చూడండి, వద్దు అనకండి. సవిత, సరే, కానీ ఈ పనికి ఇబ్బంది కలగకుండా చూడు. రాత్రి నువ్వు పూజ చేసే టైంలో ఈమె బట్టలు కుట్టు అంటుంది. అలా మమత ఆ చిన్న పాపకు సాయం చేయాలని అనుకుంటుంది. ఆమెలో భవిష్యత్తుపై ఆశలు చిగురిస్తాయి. ఆ రాత్రి మమత ఎంతో కష్టపడి ప్రేమగా ఆ పాప బట్టలు కుడుతుంది. మర్నాడు ఆ పాప వచ్చి మమత తన కోసం కుట్టిన బట్టలు చూసి చాలా సంతోషపడుతుంది. మీరు బట్టలు చాలా బాగా కుట్టారు. నా దగ్గర మీకివ్వడానికి డబ్బులు లేవు, కానీ ఈ మట్టి హుండీ పెడతా ఉంది. దీన్ని మీరు తీసుకోండి. దీన్ని జాగ్రత్తగా పెట్టుకోండి. మీకొచ్చిన సంపాదనలో కొంచెం డబ్బు ఇందులో వెయ్యండి. మమత ఆ పాప చెప్పిన మాట ప్రకారం తన దగ్గర ఉన్న డబ్బులోంచి కొంత మొత్తం ఆ హుండీ పెడతలో వేసేది. ఒకరోజు రాత్రి మమత బట్టలు కుడుతూ ఉంటుంది. సవిత, మమత, ఇంత రాత్రివేళ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. అత్తయ్య, లక్ష్మీమాతకు కొత్త చీర కుడుతున్నాను. రేపు గుడిలో ఇస్తాను. మరుసటి రోజు మమత
ఆ చీర తీసుకొని గుడికి వెళ్తుండగా దారిలో ఆ పాప కనిపిస్తుంది. ఆ పాప ఆ చీరను ఎంతో మెచ్చుకొని తనకదే కావాలని అడుగుతుంది. మమతకు ఇష్టం లేకపోయినా మారు మాట్లాడకుండా ఇచ్చేస్తుంది. ఇది కూడా ఆ లక్ష్మీమాత యొక్క లీలే అని అనుకుంటుంది. ఆ అమ్మాయి ఆ చీర తీసుకొని వెళ్ళిపోతుంది. మమత గుడికి వెళ్ళి తిరిగి వస్తుంది. సాయంత్రం మమత హుండీ పెడుతులో డబ్బులు వేస్తుంటే ఎటువంటి శబ్దం వినిపించదు. అత్తయ్య, నేనెప్పుడు హుండీలో డబ్బులు వేసినా కాసుల శబ్దం వినిపించేది, కానీ ఈరోజు ఎలాంటి శబ్దం రాలేదు. మమత, అదేంటది? చూడు, ఒకవేళ దానిలో కాసులు లేవో ఏమిటో. మమత ఆ హుండీ పిడతను పగలగొట్టి చూసి ఆశ్చర్యపోతుంది. ఆ హుండీ బంగారు కాసులతో నిండిపోయి ఉంటుంది. కిందనంతా బంగారు కాసులు పడిపోతాయి. ఆమె గాబరాగా, అమ్మా, ఇదేం చమత్కారం! దీనిలో కొన్నే కాసులుండేవి, మరివి ఎలా వచ్చాయి? పూజా మందిరంలో లక్ష్మీమాత ఫోటోలో మమతకు ఆ చిన్న పాప తానిచ్చిన చీర వేసుకొని ఉంటుంది. మమత కన్నీళ్లతో, అమ్మా, మీరే స్వయంగా మా ఇంటికొచ్చారా? కానీ నేను మిమ్మల్ని గుర్తించలేకపోయాను, నన్ను మన్నించండి అంటుంది. ఆ సంఘటన తర్వాత మమత, ఆమె భర్త హరిలాల్, అత్తగారు సవిత ఎల్లవేళలా లక్ష్మీమాతను కొలుస్తూనే ఉంటారు. మమత టైలరింగ్ పని కూడా బాగా నడుస్తుంటుంది. ఇదంతా లక్ష్మీమాత ఆశీర్వాదం వల్లనే సాధ్యపడింది.